మొన్న మధ్యన పుతిన్ సంబంధించినటువంటి చూసాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి రావడం, నరేంద్ర మోడీతో కూర్చోవడం, రహస్యంగా కూర్చోవడం, విడిగా కూర్చుని మాట్లాడుకోవడం, ఆ పైన మనకి వాళ్ళకి కుదిరినటువంటి ఒప్పందాలు ఇదంతా. ఓ పక్కన అమెరికా మన మీద కోపంతో ఉంది, రష్యా మీద కోపంతో ఉంది. వాళ్ళు ఆ ఫీలింగ్తో ఉన్న సందర్భంలో మరింతగా మనం సాన్నిధ్యం చూపెట్టాం. అమెరికా వాళ్ళకి ఆ 2-3 రోజులు కూడా పెనం మీద కూర్చుంటాం కాదు, పొయ్యి మీద కూర్చున్నట్టుంది. ఇప్పుడు మరొక వైపున రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా మరొక సంకేతం ఇచ్చాడు. ఉత్తర కొరియాకు వెళ్ళాడు. ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జాంగ్ ఉన్ స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి మరి పుతిన్ని రిసీవ్ చేసుకోవడం అన్నది సంచలనం సృష్టించింది. అదే సందర్భంలో మేము ఇద్దరం కలిసి శాశ్వత మిత్రులం, ఎవ్వరికి జవాబుదారీ కాదు, మా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటాం అంటూ ఈ సందర్భంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ప్రకటించాడు. అంటే రష్యా మీద నువ్వు దాడి చేస్తే నేను నీ మీద దాడి చేస్తాను అన్నటువంటి పరోక్ష సంకేతం ఇచ్చుకొచ్చినటువంటిది కాదు, ప్రత్యక్ష సంకేతం ఇవ్వడం ద్వారా రష్యా ఉత్తర కొరియా కలిసి అమెరికాకి ఒక రకమైనటువంటి చెక్ పెట్టినాయి.